ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు కేసీఆర్ గారిని పట్టుకొని బ్రోకర్ అన్నాడు. నువ్వేమన్నా బ్రోకర్వా? మోడీ కొంటేనే నువ్వు కొంటావా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఎందుకు కొనవు వడ్లు అన్నాడు. కొన్నాడా? మరి మొన్న వడ్లు కొన్నాడా? కొనలేదా? మక్కలు కొన్నాడా? ఎన్ని రోజులు ఎదురు చూపులు? 60 రోజులు. నిన్నగాక మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? మోడీ ఎంత కొనమంటే గంతే కొంటా, మోడీ నాకు ఎంత కోటా ఇస్తే గంతే కోటా. ఇప్పుడే తెలియదు మీకు, వచ్చే సీజన్లో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకు, వచ్చే సీజన్లో రైతులకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇలా ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే చివరి గింజ దాకా మేమే కొంటాం. ప్రతి పంటకు బోనస్ ఇస్తాం. పత్తికి బోనస్, శనగలకు బోనస్, కందులకు బోనస్, జొన్నలకు బోనస్, వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తాం. అట్లాగే వడ్లల్లో కూడా ఆ రోజు చెప్పలే, దొడ్డు వడ్లకి ఇస్తా అన్నాడు, సన్న వడ్లకి ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? దేనికన్నా బోనస్ వస్తుందా? బోనస్ బోగస్ అయిపోయింది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, పంటలు లేదు. ఆఖరికి మోడీ చెప్పినట్టు ఆయన ఎంత కొనమంటే ఎంత కోటా ఇస్తే అంతకే కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ నేను కూడా అనొచ్చు, నువ్వు బ్రోకర్వా అని నేను కూడా మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి, ఆయనను ఎన్ని రకాలుగా తిట్టినా తప్పు లేదు. కానీ సంస్కారం అప్పుడప్పుడు అడ్డం వస్తుంది. ఎందుకంటే ఆయన కూర్చున్న కుర్చీ వస్తుంటుంది. కాబట్టి నేను ఆయననేం తిట్టను, కానీ ఒకటి మాత్రం అడుగుతా. మరి అలా రేవంత్ రెడ్డి గారు మోడీ ఏదైతే కోటా ఇస్తాడో ఆ కోటా మందమే నేను కొంటా అంటున్నావు. మరి నువ్వేం చేస్తావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా చక్కగా ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాలు టైంకి ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడే రైతు బంధు పడ్డది. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇలా రైతు బంధు టైంకు యూరియా దొరకదు, విత్తనాల సరఫరా పోలీస్ స్టేషన్లల్లా, మరి ఆఖరికి పంటల కొనుగోలు మోడీ ఎంత చెప్తే అంతకే చేస్తా అంటున్నావు. మరి నువ్వెందుకున్నావు? నీ దగ్గర మరి ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు? నువ్వెందుకు? నీకు ఆ పదవి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక మాట మాత్రం పక్కా, కేంద్రం మీద ఇన్ని రోజులు డైలాగులు కొట్టిండు, చివరి గింజ దాకా కొనకపోతే యుద్ధం చేస్తా, పొడి చేస్తా అన్నాడు మొన్న ముఖ్యమంత్రిగా. ఇంతకుముందు చెప్పిన మాటలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2021-22లో చెప్పిండు. ఈ మధ్యన 4 డైలాగులు కొట్టిండు, అవి కూడా మీకు చూపెడతా. ముఖ్యమంత్రిగా కొట్టిన డైలాగులు పెట్టాలమ్మా. ఇది ముఖ్యమంత్రిగా మాట్లాడిన. ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు మొన్న? చివరి గింజ దాకా కొనాలి, కొనకపోతే కిషన్ రెడ్డి సంగతి చూస్తా, కేంద్ర ప్రభుత్వ సంగతి చూస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు మొన్నటిదాకా. ఇప్పుడేమంటున్నాడు? లేదు లేదు, కేంద్రం మీద యుద్ధం చేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అన్నాడు. ఇలా అదేం లేదు, ఆఖరికి నువ్వు ఎంత అంటే అంతనే బాంచనని చెప్పి ఇలా బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అనేది, మనమే మళ్ళీ విజృంభిస్తే తప్ప, మనమే మళ్ళీ కదం దొక్కితే తప్ప ఈ ప్రభుత్వం మారదు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలా, ఇవాళ ఏ కాంగ్రెస్ వాడైనా, మీ ఎమ్మెల్యే నాగరాజ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, అందరూ ఒకటి అబద్ధం నేర్చుకున్నారు, మంచి డైలాగ్ నేర్చుకున్నారు. ఏమైందా? పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే, మొత్తం అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది. మేమేం చేస్తాం? మా చేతిలో షిప్ ఉన్నది, ఏం చేయాలి, ఏడికెళ్ళి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట దయచేసి మీరు అందరూ కూడా మనసుకి ఎక్కించుకోవాలి, ఊర్లలో చెప్పాలి, చర్చ పెట్టాలి. ఎస్ అనుకుందాం, ఒక్క నిమిషం నువ్వు మీరు చెప్పే అబద్ధం ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు అంటారు మీరు. వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల్ల కొట్టుకున్నాడట. అట్లా వీళ్ళు కూడా పాలన చేతగాక, పరిపాలించేది చేతగాక, నడిపే దమ్ము లేక, పథకాలు ఇచ్చే తెలివి లేక ఇలా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం మీరు చెప్పేది నిజమే అనుకుందాం, దబ్బన నిజమే అనుకుందాం. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు అంటే 1,00,000 కోట్ల రూపాయలు
రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలోనే వేసిండు కేసీఆర్. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలే. 11 సార్లు రైతు బంధించి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే డైరెక్ట్ గా వాళ్ళు అడగకుండా, దరఖాస్తు పెట్టకుండా, దండం పెట్టకుండా, దఫ్తర్ కోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 2 సార్లు రుణమాఫీ చేసిండు లక్ష. రెండిటి కలిపితే 29,000 కోట్లు. అంటే ఒక రుణమాఫీ, ఒక రైతు బంధు కలిపితేనే 1,02,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. అట్లాగే మొత్తం 24 గంటల కరెంటు మనకిచ్చేతందుకు రైతులకు కాంగ్రెస్ ఉన్ననాడు కరెంటే దిక్కులేదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున ఉచిత కరెంటుకు రైతులకు ఇవ్వడానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మరి మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను మంచిగా చేసేందుకు పెట్టిండు. అంటే ఒక రైతులకు కరెంట్ ఇచ్చేందుకే 1,50,000 కోట్లు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? రైతులకు బ్రహ్మాండంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణలో ఒక్క రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా తప్ప 8 జిల్లాలకు ఇవాళ కాళేశ్వరంతోని నీళ్ల వల్ల లాభం జరిగింది. హైదరాబాద్ తాగునీటితో సహా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు పెడితే 8 జిల్లాలకు లాభం జరిగింది, పాత 8 జిల్లాలకు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు, నిజమే అనుకుందాం. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 1 కాదు, 2 కాదు. మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు మంచి విద్యా బుద్ధులు నేర్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 14 లక్షల మంది పిల్లలకు, ఆడపిల్లలకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మందికి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ను 2,000 చేసిండు. 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. జిల్లాలు కట్టించిండు, కలెక్టరేట్లు కట్టించిండు, కొత్త కమిషనరేట్లు కట్టించిండు, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు కేసీఆర్ గిన్ని చేసిండు 10 ఏళ్లలో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రైతు వేదికలు కట్టిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం 10 ఏళ్లలో చేసిన దానికంటే 1.5 రెట్లు ఎక్కువ చేసిండు. మరి ఏమైంది 4 లక్షల కోట్ల అప్పు? ఎవరి జేబులకు పోయింది? రైతు బంధు పెంచినవా? పెన్షన్ పెంచినవా? ఆడపిల్లలకు 2,500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? కొత్త చెరువు కట్టినవా? కొత్తగా ఒక్క పని చేసినవా? ఎక్కడ పోయినాయి 4 లక్షల కోట్ల అప్పు? మరి ఇక యాడికి పోతున్నాయో గాడికే పోతున్నాయి. అందుకే నేను అనేది, ఇవాళ ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఉద్యోగాలు ఇయ్యవు, పెన్షన్లు పెంచవు, 6 గ్యారంటీలు అమలు చేయవు, 13 డిక్లరేషన్లు పక్కకు పెట్టినావు. కేసీఆర్ దళిత బంధు అంటే దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఒక్క మనిషికి 12 పైసలు ఇచ్చినవా ఈ రాష్ట్రంలో? దళిత బంధును బొందబెట్టినావు, అంబేద్కర్ అభయహస్తం అన్నావు, ఇచ్చినవా? బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీ సప్లాన్ పెడతా అన్నావు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీలకు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? మైనారిటీ సప్లాన్ అంటివి, ఇంకేదో చేస్తా అంటివి, ఏం చేసినావు? ఈ మాట అడిగితే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన విద్య ఒకటే, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఆగమాగం చేయాలి. కానీ నేననేది ఒకటే, వర్ధన్నపేట అయినా తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే, ఆ సంవత్సరం ఏమి ఉండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి,
రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నేను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతోనో చెప్తలేను, ఏదో అసూయతోనో చెప్తలేను, ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి. మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్ళు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపట్టేట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్ళు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. వచ్చే 5 ఏళ్ళు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే 25 ఏళ్ళు నిండింది పార్టీ. ఇంకొక 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో, 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్ళు శెట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇరిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లింకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు.